హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత ఇంకా మీ ముందుకు రావడం జరిగింది. మూవీ రివ్యూ తీసుకొచ్చాను. ఈరోజు రిలీజ్ అయినటువంటి కింగ్డమ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. యాక్చువల్లీ కింగ్ విజయ్ దేవరకొండ అంటే చాలా మందికి ఒక క్రేజ్ ఉంది, ఎస్పెషల్లీ యూత్కి కానీ మాస్ హీరోస్ కానీ. ఇంతవరకు విజయ్ దేవరకొండ గారు నటించినటువంటి చాలా సినిమాల్లో కన్నా హైయెస్ట్ రేటింగ్ సంపాదించుకున్న మూవీ ఏంటంటే అర్జున్ రెడ్డి, ఆ తర్వాత గీత గోవిందం, ఇట్లా ఒక 1 by 1 ఎలాగైతే హిట్స్ వస్తూ తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకున్నటువంటి విజయ్ దేవరకొండ గారి గురించి కూడా మనం చాలా డీటెయిల్స్ షేర్. కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూ. విజయ్ దేవరకొండ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే, గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండగా వచ్చిన సినిమా కింగ్డమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ఇలా తెలియజేస్తున్నారనమాట. టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కింగ్డమ్ ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరు దర్శకత్వం వహించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో భాగ్యశ్రీ, బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్యమైన పాత్రలు పోషించగా, రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలకు ముందే టీజర్ ట్రైలర్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూస్ పంచుకుంటున్నారు. ఇందుకు ట్విట్టర్లో రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కింగ్డమ్ సినిమాకు యూఎస్ ప్రీమియర్ షోస్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సినిమా అత్యంతం ఆకట్టుకుంటుందని, కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుల కథల్లో లీనమైపోతున్నారని, ఇక సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, ఎమోషన్స్, హీరోయిన్తో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకున్నాయి. విజువల్స్ క్లారిటీ పర్ఫెక్ట్గా ఉన్నాయని విజయ్ దేవరకొండ నుంచి ఫ్యాన్స్ ఊహించిన దానికంటే హై లెవెల్లో మాస్ యాక్షన్ ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో జైల్ సీన్స్, బోట్ సీక్వెల్స్ హైలైట్ అని అంటున్నారు. సెకండ్ హాఫ్ సూపర్ స్ట్రాంగ్గా ఉందని ట్విట్టర్లో తెలుపుతున్నారు. ఇప్పటిలాగే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టగా, విజయ్ మాస్ హీరోగా ఇరగదీశారని అంటున్నారు. ఇక మంచి కథ రాసుకోవడమే కాకుండా ఎమోషన్స్తో పాటు యాక్షన్ సైతం బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేశారని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఈ కింగ్డమ్ మూవీ అయితే విజయ్ దేవరకొండ కెరియర్లో మంచి హిట్గా అందుతుందని, అందరి మన్నలను పొందుతారని చెప్పేసి, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందని చెప్పి మనం అందరం కూడా ఆశిస్తూ, నేనైతే తొందరగా ఎప్పుడెప్పుడు ఈ మూవీ చూద్దాం అన్నట్టు ఈగర్లో అయితే వెయిట్ చేస్తున్నా. ఇదండి ఈరోజు మేము మీకు అందించినటువంటి మూవీ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్.